హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెజిటబుల్ బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా ఎమ్మీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 4 వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు, తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి వీటిని. దాని తర్వాత ముక్కలకి బాగా పట్టేకు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఆయిల్లో ఫ్రై చేస్తే వెజిటబుల్స్ టేస్ట్ వస్తుందండి, అందుకే చేస్తున్నాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం మగ్గనిద్దాం, పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఒక 5 మినిట్స్ కుక్కర్ మూత పెట్టి ఉడకనిద్దాం. బాగా ఉడికిపోయినాయండి వెజిటబుల్స్, అంటే 80% ఉడికినాయి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు. టమోటా ఆప్షనల్, మీరు వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ టమోటా ముక్కలు మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు వేయడం వల్ల బిర్యానీ కమ్మదనం వస్తుందండి బిర్యానీకి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇందులో రుచికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మగ్గనిద్దాం. కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ మిశ్రమంలో వేసేద్దాం. ఇది మామూలు సోనా మసూర్ రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది.